మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మనందరం కలిసి ధ్యానం చేద్దాము. కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. మన జీవన విధానములో భౌతికంగాను ఆధ్యాత్మికంగాను దేవుని సహాయముతో మార్పు చేసుకుంటూ ఉన్నత భావ సరళితో జీవితాలను కొనసాగించాలనే ఆశలో మనం ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అనవసరమైన నిరర్థకమైన తత్వజ్ఞానము కానీ జ్ఞానము కానీ ఏ విధముగానూ ఒక మనిషిని ఉద్ధరించదు. ఈ సంగతిని గుర్తించాలి. వాదించుకోవటానికి సరిపోతుంది. నేను గొప్ప అంటే నేను గొప్పని ఇలా మాట్లాడుకుని తమ్మును తాము హెచ్చించుకోవటానికి నిరర్థకమైన తత్వజ్ఞానము చాలా ఎక్కువగా ఉన్నది. కొంతమంది వారు వయసులో చిన్నవాళ్ళైనప్పటికీ వాళ్ళతో మాట్లాడలేం. అదో రకమైనటువంటి వితండ వాదన. పెద్దలకు విధేయులు కారు వాళ్ళు. మరి తల్లిదండ్రులు వాళ్ళను ఏ విధంగా సిద్ధం చేశారో మనకు తెలియదు, కానీ లేకపోతే వాళ్ళకు విపరీతమైన ధోరణి అలవాటు పడిందో ఏమో, కానీ అసలు పెద్దలంటే విధేయత కానీ, ఉపాధ్యాయులంటే విధేయత కానీ, సంఘమును గౌరవించటం కానీ, దేశ నాయకులను గౌరవించటం కానీ, రాష్ట్ర నాయకులను గౌరవించటం కానీ అసలు ఏమీ చేత కాకుండాను వయస్సు చిన్నదైనప్పటికీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలు వయస్సు చిన్నది, అనుభవము చిన్నది, సర్వము గ్రహించినట్లుగా ప్రపంచానికి ఏదో వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తున్నట్లుగా భావించి బాధ్యత లేనటువంటి బుద్ధి వికాసాన్ని కనపరుచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి కదా. ఒకవేళ చురుకైన మానసిక స్థితి ఉన్నవారు కొంతవరకు ఒదిగి ఉండి కొన్ని సంగతులను చెప్పొచ్చు, కానీ అసలు అన్నీ మాకే తెలుసు, ముందొచ్చిన వాళ్ళకి ఏమీ తెలియదు, ముందు సేవ చేసిన వాళ్ళకి ఏమీ తెలియదు, మేమే ఈ సంగతులన్నీ చెబుతున్నాము, మాకున్న ధైర్యం వాళ్ళకు లేదు అని అదో రకమైనటువంటి భావజాలంతో తెగబడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో దేవుడు తన దాసులను సంఘములను అద్భుతంగా వినియోగించుకున్నాడు. వాళ్ళు వేసిన పునాది మీదే కదా మనందరం కట్టబడుతున్నాం. వాళ్ళు చేసిన ప్రార్థనలు, ఉపవాసాలు, కన్నీటి ప్రార్థనలు, తిని తినక ఉండి లేక సౌకర్యాలు లేని ప్రాంతాలలో కాళ్ళకు చెప్పులు లేకుండా నిస్వార్థంగా సంచరించి ఎంతోమంది జీవితాలను ఉద్ధరించి దేశాన్ని రక్షించండి నాయన, తెలుగు రాష్ట్రాలను కాపాడండి నాయన, ప్రపంచ శాంతిని వర్ధిల్ల చేయమని రాత్రనక పగలనక ప్రయాసపడి కన్నీటి ప్రార్థనలు చేసి ఉపవాస ప్రార్థనలు చేసి జీవితాలను త్యాగం చేసినందున ఈ తరములో ఉన్నటువంటి కొంతమంది దైవ సేవకులు, విశ్వాసులు సంరక్షించబడుతున్నారనే సంగతిని కూడా మనం గుర్తించాలిగా. ఎంతసేపు నేను చదువుకున్నాను, నా ప్రతిభ అని చెప్పుకునే మనం తిరగలేంగా. మన పూర్వీకులు, మన మేధావులు, మన దైవ సేవకులు, కుటుంబ సభ్యులలో కొంతమంది ఆధ్యాత్మిక నీతి విలువలను పాటించి ఈ తరానికి బాటలు వేశారు, పునాదులు వేశారు అనే సంగతిని గుర్తించడం చాలా ప్రాముఖ్యం. ఎంతోమంది దైవ సేవకులు ఏజెన్సీ ప్రాంతాలలో, అంటే అడవులలో, కొండలలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎప్పుడూ బయట ప్రపంచానికి కనబడలేదు. వాళ్ళని ఎప్పుడూ మనం టీవీల్లో చూడలేదు. మనం వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాలనే సంగతి మనకు తెలియదు. వెళ్ళాలన్నా నడిచి వెళ్ళటం తప్ప వాహనాలు వెళ్ళనటువంటి పరిస్థితుల మధ్యలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో అనారోగ్యాలు వచ్చి అకాల మరణములు చెందుతూ దేవుని కొరకు నమ్మకంగా సేవ చేసే దైవజనులు, స్త్రీలు, పురుషులు వాళ్ళు ఎంత గొప్ప సేవ చేస్తున్నారో, వాళ్ళు ఎంత గొప్ప ప్రార్థనలను జరిగిస్తున్నారో అవన్నీ మీకు నాకు వరముగా ఆపాదించబడ్డాయి. ఆ సంగతిని గుర్తించి కృతజ్ఞతతో దేవునిలో ఒదిగి ఉండాలి. కానీ అంతా నా ప్రతిభేనండి, నేను సంఘమును ఆరంభించిన కొద్ది రోజుల్లోనే సంఘ విస్తరణను అద్భుతంగా జరిగించాను, ఎంతోమందిని ఆకర్షించాను, అందరూ నా వాక్యాలు బాగున్నాయి అంటున్నారు, నా పాటలు బాగున్నాయి అంటున్నారు, నా పద్ధతులే అసలు బాగున్నాయి అంటున్నారు. సంతోషమే. ఎందుకంటే వ్యక్తిగతంగా మనం కాస్త ఆ స్తోమతను గుర్తించి ఒదిగి ఉండి దేవుని సేవలు జరిగించడం కూడా మంచిదే. అయితే కేవలము వారి ప్రార్థనలు మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు, వాళ్ళ నెరిగినటువంటి దైవ సేవకులు చేసిన ప్రార్థనలు, ముందు తరాలలో ఎంతోమంది కష్టపడి ఎన్నో ప్రతికూలతల మధ్యలో ఎన్నో దెబ్బలు తిని మాటలు పడి చేసినటువంటి వారి ప్రార్థనలు ఈ తరానికి ఉపయోగపడుతున్నాయి అనే సంగతిని గుర్తించాలి. కానీ నిరర్థకమైన వెర్రి తత్వజ్ఞానము చేత ప్రేరేపించబడి సర్వము నాకే తెలుసు అనే పద్ధతిలో వ్యవహరించటానికి వీల్లేదు. సర్వము ఎవరికి తెలియదు.
బైబిల్లో ఉన్న మర్మాలన్నీ కూడా ఎవరికి సరిగ్గా తెలియదు. కొన్ని సంగతులు కొంతవరకు తెలుసు. కాలానుగుణముగా దేవుడు కొన్ని సంగతులను మనకు అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ అన్ని కాలాలకు సంబంధించిన గ్రంథం కదా. అలాంటప్పుడు అన్ని సంగతులు మనకే అర్థమైతే ఆ తర్వాత వచ్చే తరం అర్థం చేసుకోవలసిన సంగతులు కూడా ఇందులో దేవుడు రాసి ఉంచాడు. ఏ తరానికి ఏ కాలానికి ఎంత అర్థమైతే సరిపోతుందో అంత అర్థమైతే చాలు మనకి. ఎందుకంటే వాటిని అనుసరించడానికే తీరుదారి లేదు కదా చాలా సందర్భాలలో. మరి ఈ భూలోకము నిలిచి ఉన్నంత వరకు, కొన్ని తరాలు పుట్టుకొచ్చే వరకు దేవుని ప్రణాళికలో వాళ్లకు కూడా సరిపోయే విధంగా ఉండాలని కొన్ని సంగతులను మరుగు చేశాడు. వాటిని తెలుసుకున్నందున మన భక్తి పెద్దగా మెరుగుపడేదేమీ ఉండదు. కాకపోతే కాస్త జ్ఞానం పొందుకున్నట్లుగా అనిపిస్తుంది. మనం ఎరిగిన సంగతులను మనం పాటించటం ప్రధానమైన సంగతి కదా. ఈ తరమునకు కావలసిన సంగతులు ఏమిటో గ్రహించాలి మనం. అందుకని దేవుడు కొన్ని సంగతులు మర్మంగా ఉంచాడు. ఆ మర్మాలు నేను విప్పుతానని కొంతమంది బయలుదేరుతున్నారు. అసలు విప్పబడిన మర్మాలను గ్రహించి దానికి అనుగుణముగా నడుచుకోవటం చేతగాని పరిస్థితులు, దేవునిగా ఆరాధించడం మనకు పెద్దగా చేతనవ్వటం లేదు. అసలు దైవ సంబంధితమైన సంగతులు ఏమిటో తెలియదు. ఇలాంటి వాటిని మనం చాలా సందర్భాలలో చాలామంది అనుసరిస్తూ తెలియని సంగతులు తెలుసుకోవాలండి. ఈ వాక్యం నేను విన్నానండి, ఈ వాక్యం నేను చెప్పానండి. అవును, మరి వాక్యం విన్నారు, చెప్పారు, అందరికీ తెలిసిన సంగతులే. తెలిసిన సంగతులను జ్ఞాపకం చేసే ఉద్యోగమే నేను చేస్తున్నాను, మీరు కూడా అదే చేస్తున్నారు. ఎన్ని సంగతులు తెలుసని కాదు ఇక్కడ, తెలిసిన సంగతులను ఎంతగా అనుసరిస్తున్నామనేదే ప్రధానమైన సంగతి. అనుసరించడం చేతగానప్పుడు దేవుడు తన దాసుల ద్వారా చెప్పిన సంగతిని చెప్పిస్తాడు. ఎందుకు అలా చెబుతున్నారు అని అనుకోవటానికి కాదు. అలా ఎందుకు చెబుతున్నారు అంటే, మనం ఎన్నిసార్లు చెప్పినా సామాన్యమైన క్రమశిక్షణ మనకు లేదు. దేవునిగా ఆరాధించడం చేతగాట్లేదు. సమయానికి ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో, వెళ్ళినా శ్రద్ధగా దేవుని సంగతులను విని చాలా సంవత్సరాలు అయింది. కాస్త ఈ క్రమాన్ని నేర్చుకుందామనే భావనను కలిగించడానికి దేవుడు కొంతమంది ద్వారా కొన్ని సంగతులు నేర్పిస్తున్నాడు. వీటిని మనం అర్థం చేసుకోవాలి. కానీ తెలిసిన సంగతులన్నిటినీ ప్రక్కన పెట్టి తెలియని సంగతులు, గొప్ప గొప్ప రహస్యాలు, అంతరిక్షంలో జరిగే రహస్యాలు, భూగర్భంలో జరిగే రహస్యాలు, సముద్రాలలో జరిగే రహస్యాలు, ఇవన్నీ తెలుసుకోవాలని ఉందండి. నాకు చాలా ఆసక్తి అండి, మా అబ్బాయికి చాలా ఆసక్తి అండి, మా అమ్మాయికి చాలా ఆసక్తి అండి. మంచిదే, ఆసక్తి ఉన్నది, కానీ దేవుని శక్తిని కూడా పొందుకోవాలి. దేవుని జ్ఞానశక్తిని కూడా పొందుకుంటే మన ఆసక్తి అద్భుతంగా ఉంటుందన్నమాట. నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత కొంతమంది మలచబడి విచిత్రంగా వ్యవహారం చేస్తున్నారని కొలస్సీ సంఘమునకు పౌలు భక్తుడు ఉత్తరం రాస్తూ చెప్పాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కొలస్సీ పట్టణములో ఉన్న సంఘమునకు కాస్త ధైర్యాన్ని చెబుతున్నాడు, సూచనను ఇస్తున్నాడు అన్నమాట. అంటే అర్థం పర్థం లేనటువంటి పద్ధతులను నేర్పించటం. అదేమంటే దేవుడు నాతో చెప్పాడు అనటం. ఇక ఎవరో మాట్లాడటానికి వీల్లేదు. అసలు బైబిల్కి సంబంధం లేని అనుభవాలు ఏంటంటే, ఏ అనుభవమైనా, ఏ దర్శనమైనా, ఏ ప్రవచనమైనా బైబిల్కి అనుబంధంగా ఉండాలి. అసలు బైబిలు ఆలోచనలకు కానీ, బైబిల్ పద్ధతులకు కానీ సంబంధం లేని దర్శనాలేంటి, ఈ ప్రవచనాలేంటి, ఈ మాటలు ఏమిటి, ఈ బోధలు ఏమిటి? అదేమంటే దేవుడు నాతో చెప్పాడండి. దేవుడు చెప్పుండొచ్చు, కానీ బైబిల్కు అనుబంధంగానే సంగతులు ఉంటాయి, కానీ బైబిల్కు విరుద్ధంగా వెర్రిగా ఉండవు కదా. ఈ సంగతులనే మాట్లాడుతున్నాడు. మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానాన్ని మీరేమీ అనుసరించనక్కర్లేదు. మిమ్మల్ని మీరు పరిరక్షణ చేసుకోవాలి. దేవుని జ్ఞానము మనకు అవసరం, కానీ మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం ఎందుకు? తత్వము మంచిదే. తత్వము అంటే ఫిలాసఫీ అంటాం కదా. కొన్నిసార్లు కొన్ని సంగతులను విశ్లేషించడానికి తత్వజ్ఞానము కొంత పరిధిలో మనకు అవసరమే. కానీ
మనలను మనం మోసం చేసుకునే నిరర్థకమైన తత్వజ్ఞానము వలన మనం సాధించేది ఏమీ లేదు. దేవుని జ్ఞానము వలన దేవుని సంగతులు గ్రహించడం సాధ్యమవుతుంది. ఈ సంగతులను పౌలు భక్తుడు కొలస్సీ సంఘమునకు రాస్తూ వారెంత జాగ్రత్తగా భక్తి కార్యక్రమాలను నిర్వహించాలో తెలియజేస్తున్నాడు. కొంతమంది రకరకాలైన పద్ధతులు, మా సంఘంలో ఈ పద్ధతులు ఉంటాయండి, మేము ఇలాగే ఉంటామండి. మంచిదే, ఆయా ప్రాంతాలలో కొన్ని మంచి పద్ధతులు అన్నమాట నిజం. ఏ పద్ధతి అయినా దేవుని లేఖనమునకు అనుగుణముగాను ఆమోదయోగ్యంగాను ఉండాలి, కానీ విచిత్రంగా ఉండకూడదు కదా. మోసకరమైన తత్వజ్ఞానము, నిరర్థకమైన జ్ఞానం ఎలా ఉంటుందో యేసు ప్రభు మాటల్లో మనం వినాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. ఆ తర్వాత 2వ వచనం, పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పారన్నమాట. అంటే విశ్రాంతి రోజు అంటే శనివారం, పంట చేలో నుంచి వెళ్తున్నారు. ఆ రోజుల్లో ఉన్న ధర్మం ఏమిటంటే, పంట చేలల్లో కాలిబాట అప్పటికీ ఇప్పటికే ఉంటుంది. మినుములు వేసినా, పెసరు వేసినా, కంది వేసినా, ఏ పంట పొలములో ఉన్నప్పటికీ కాలిబాటన వెళ్ళే సౌకర్యం మనందరికీ ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు నేరుగా వెళ్ళటం సాధ్యం కాదు కనుక పంట పొలాలలో నుంచినే మనం వెళతాము, వెళ్ళాలి కూడాను. దానికి ఆక్షేపణ ఏమీ లేదు. అయితే ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ప్రకారం ఆ కాలిబాటన నడిచి వెళ్ళేటప్పుడు కుడివైపున ఎడమవైపున మన చేయి ఎంతవరకు అందుతుందో అంతవరకు ఉన్నటువంటి వెన్నులు తుంచుకోవటం కానీ, ఆహార పదార్థాలు కోసుకోవటం కానీ బాటసారులకు నియమించబడినటువంటి పద్ధతి అన్నమాట. అంటే చేలోకి 2-3 అడుగులు వేసి వాటన్నిటినీ తెంపకూడదు, కానీ కాలిబాటలో నడిచి వెళ్ళేటప్పుడు మన చేతికి అందినంత మేర ఆ వెన్నులు తుంచుకునే అవకాశం ఉన్నది. మనం కూడా అప్పుడప్పుడు పంట చేలలో పడి వెళ్ళినప్పుడు కందికాయలు కనపడి అనుకోండి, ఆ కందికాయలను తెంపుకొని తింటా ఆ పొలమును దాటి వెళుతూ ఉండటం సహజంగా జరుగుతుంది. చేలోబడి కొడవలు తీసుకుని పనలు కోసి భుజాన పెట్టుకుని వెళ్ళటం తప్పు, కానీ ఏముంది, దానిని పెద్దగా రైతులు కూడా పట్టించుకోరు. అది మామూలు విషయం కదా. ద్రాక్ష తోటలోకి వెళ్ళామనుకోండి, మనకు తెలిసిన వాళ్ళ పొలం అది, ఆ ద్రాక్షకాయలు 4 తెంపి తినొచ్చు. వాటిని సంచిలో వేసుకు తెచ్చుకోకూడదు, కానీ ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు కదా. జామ తోటలోకి వెళ్తే జాంకాయలు కోసుకునే పద్ధతి ఉన్నది కదా. దానికంటూ పెద్ద నియమము నిబంధన లేదు. అంతేగాని సంచుల్లో నింపుకొని నెత్తి మీద పెట్టుకుని తెచ్చుకోవటం ఆక్షేపణ. ఇక్కడ శిష్యులు ఒకసారి పంట చేలో పడి వెళుతున్నారు, కాలిబాటన వెళుతున్నారు. వాళ్లకు ఆకలయింది. ఆకలైనప్పుడు వెన్నులు తుంచి తినటం మొదలుపెట్టారు. అంటే అది శనివారం. అక్కడ పరిసయ్యులు కొంతమంది ఉన్నారన్నమాట. అసలు నీ శిష్యులు విశ్రాంతి రోజున భోజనం చేస్తున్నారేంటి? విశ్రాంతి రోజున భోజనాలు చేయొచ్చు, కాకపోతే శుక్రవారం సాయంత్రమే ఆ భోజనాలన్నీ శనివారానికి సరిపోయే విధంగా వండుకుని శనివారం భోజనం చేయొచ్చు. కొంతమంది ఆ రోజు భోజనం చేయకుండా ఉండేవాళ్ళు కూడా ఉండేవారు. అది వారి వ్యక్తిగతమైన సంగతి, ఆరోగ్యము పైన ఆధారపడి ఉంటుందనుకోండి. ఇప్పటికీ కొంతమంది వాటిని అనుసరిస్తున్నారు. ఇక్కడ పరిసయ్యులు అది చూచి, నీ శిష్యులు ఏంటి వెన్నులు తుంచుతున్నారు? వాళ్ళు కూడా చాలాసార్లు తుంచారు, తిన్నారు. కానీ శిష్యులు తుంచేసరికి వాళ్ళకు ఒక అవకాశం దొరికిందనమాట. గొప్ప జ్ఞానం కదా. సామాన్యమైన సంగతులను భూతద్దంలో చూపించి, ఏంటి ఇలా చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారని చెప్పి, అసలు అనవసరమైన గందరగోళమైన సంగతులు, సమాజాన్ని దారుణంగా దోచుకునే సంగతులు జరుగుతూ ఉంటే వాటిని పట్టించుకునేవాళ్ళు లేడు. అన్యాయము, అక్రమము తెగబడి పేదలకు సంబంధించిన సొమ్ములన్నీ కొంతమంది కాజేస్తూ ఉంటే వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు. దేశ సంపదను తెగబడి దోచుకుంటే వాటి గురించి మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. ఎంతో నిజాయితీగా జీవించేటటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులను పట్టుకోవటానికి ఎంత ఆసక్తో, దేశాన్ని దోచుకునే వాళ్ళు దేశానికి చేయవలసినటువంటి కొన్ని ధర్మాలను జరిగించకుండా నిర్భయంగా తిరుగుతూ ఉన్న వారి చుట్టూ తిరగటమునో, వాళ్ళని అభినందించటమునో, సామాన్యమైన సంగతులను పట్టించుకుని అవేదో పెద్ద నేరాలు ఘోరాలుగా చూపించి వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి అదేదో దేశానికి నష్టమన్నట్లుగా భావించి గోల చేసేవాళ్ళు లేరు. దేశాన్ని దోచుకునే శక్తులు ఉన్నాయి, దేశ సంపదను దోచుకునే శక్తులు ఉన్నాయి. వాటిని మనం అరికట్టాలి. విద్యావంతులైన యువకులు కానీ,
పెద్దలు కానీ అవగాహన కలిగిన వాళ్ళు కానీ దేశాన్ని పరిరక్షించుకోవాలి, నీతిని ధర్మాన్ని పద్ధతిని అనుసరించి ధర్మబోధలు చేసేవారిని అభినందించాలి. కానీ ఆత్మశుద్ధి లేకుండాను అన్యాయాన్ని తెగబడి చేస్తూ భక్తికిను బుద్ధికి సంబంధం లేకుండా బ్రతికే వాళ్ళ చుట్టూ తిరగటం కాదండి. దేశాన్ని సంరక్షించేది దేశ ప్రజలను ప్రేమించే వాళ్ళే. సహనముతోనూ ఓర్పుతోనూ మంచితనముతోనూ జీవించే దైవ సేవకులు, వారిని అనుసరించే విశ్వాసులు ఉన్నారే, వారి వలన ఈ దేశానికి నష్టమేమీ లేదు, లాభం తప్ప. అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, సహనంతో స్పందిస్తున్నారు, తమను తాము ఉపసంహరించుకుంటున్నారు. కొంతమంది అలా లేరు కదా. క్రీస్తు బోధలు వాళ్ళను సాధువులుగా చేశాయి. వాళ్ళపైన మన ప్రతాపం చూపించడం, వాళ్ళపైన అనవసరమైనటువంటి పెత్తనాన్ని చూపించడం, వాళ్ళని అదరగొట్టడం, వాళ్ళను కంగారు చేశాను, వాళ్ళ సమావేశం ఆపేశాం, అదిరిపోయారు. అదిరిపోవటం కాదు, దేవుడు వారికి అనుగ్రహించిన సహనంతో మౌనంగా ఉన్నారు. మనం అదరగొట్టవలసింది ఎవరినో తెలుసా? అన్యాయాన్ని అక్రమాన్ని తెగబడి జరిగిస్తున్నారనే సంగతి వార్తాపత్రికలలోనూ టీవీల్లోనూ చూస్తూ ఉన్నప్పటికీ ఏమీ చేతగానట్లుగా మౌనముగా ఉండి వాళ్ళ చుట్టూ తిరిగే ధోరణి ఉన్నదే, దానిని మానుకొని దేశ సంరక్షణలో కాస్త సంస్కరణలు తెచ్చే విధంగా యువత ముందుకు వెళ్ళాలి. ఇది కదా ప్రధానం. అది మీరైనా నేనైనా ఎవరైనాను. ఏ భక్తి రంగంలో ఒకవేళ దైవ విరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతున్నా వాటిని కూడా సహృదయముతో ప్రశ్నించడం తప్పేమీ కాదుగా. ఇలాంటి వాటినన్నిటినీ వదిలిపెట్టి నీ శిష్యులు వెన్నులు తుంచుతున్నారు, నీ శిష్యులు చేతులు గడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. సామాన్యమైన సంగతులు ఒక పెద్ద విశేషమైన సంగతులు అయిపోయాయా? చాలా ఆశ్చర్యం కదా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 2వ వచనములో ఇదే మాట, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. చేతులు కడుక్కుని భోజనం చేయాలి, వాళ్ళకి ఆకలయ్యింది, తొందరగా 2 ముద్దలు తినాలని అనుకున్నారు. అప్పుడప్పుడు మీరు నేను చేసేది అదే కదా. ఇవి పెద్ద సమస్యలు అన్నమాట అండి. నీ శిష్యులు పొలంలో వెళ్ళేటప్పుడు వెన్నులు తుంచుతున్నారు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, మీరు విశ్రాంతి రోజున అద్భుతాలు చేశారు. ఇక ఇంతకంటే మించినటువంటి దారుణమైన సంగతులు సమాజంలో లేవన్నట్లుగా ఒకసారి ఆలోచించాలి. దేనిని పట్టించుకుంటున్నాం మనం? పట్టించుకోవలసిన వాటిని పట్టించుకుంటున్నామా? మీరు సంఘాలకు వెళుతున్నారు, సంఘాలలో పట్టించుకోవలసిన వాటిని పట్టించుకుంటున్నారా? అసలు ఎన్ని గంటల ఆరాధన జరుగుతుంది? అసలు ఎన్ని గంటల ఆరాధన జరిగితే బాగుంటుంది? ఎన్ని పాటలు పాడాలి? ఎవరు పాటలు పాడాలి? సంగీతం ఎలా ఉన్నది? దేవుని వాక్యాన్ని బోధించటానికి సమయం ఉన్నదా? ఎన్ని సాక్ష్యాలు కావాలి? సాక్ష్యం అంటే ఏమిటి? ప్రతి చిన్నదానికి సమయాన్ని తీసుకుని గంటలు కాలహరణం జరిగించి ఎన్ని గంటలు ప్రజలను కూర్చోబెడతారు? అదేమంటే నేను దేవుని సన్నిధిలో ఇన్ని గంటలు ఉన్నాను, చాలా సంతోషంగా ఉందో, ఆ దారి వేరు, అది వేరే విషయం. అసలు ఏ సంగతిని మాట్లాడాలి? దైవ సేవకులతో ఏ సంగతులు మనం మాట్లాడాలి? అనవసరమైన సంగతులు, ఎందుకు కొరగాని సంగతులు, అర్థం లేనటువంటి ఆలోచనలు, వీటన్నిటినీ పెట్టుకుని అదేదో పెద్ద భక్తిలాగా భావించటం. అసలు మేము భక్తి చేసినట్లు ఎవరో చేయరండి, అసలు మేమేనండి ఈ సంఘంలో మూల స్తంభం, మా తాతగారండి, తర్వాత మా నాన్నగారండి, తర్వాత మేమండి. చాలా సంతోషం, వాళ్ళు నిలబడ్డారు, స్థలం కొనిచ్చారు, వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు, దాని గురించిన మాట ఏమీ లేదు. కానీ దానిని బట్టి మనం గర్వించినందున వచ్చేది కూడా ఏమీ లేదు. అసలు ఏ సంగతులను పట్టించుకోవాలి, ఏ సంగతులను పట్టించుకోనక్కర్లేదు? అర్థవంతమైన తత్వజ్ఞానం ఉండాలి, కానీ నిరర్థకమైన తత్వజ్ఞానం ఎందుకండి? దేవుని జ్ఞానము దేవుని సన్నిధిలో లభిస్తుందిగా. భక్తి తత్సంబంధమైన సంగతులను చక్కగా జరిగించటం దేవుని జ్ఞానంలో భాగం కదా. ఈ పరిచయులు ఇదిగో చాలల్లో బడి వెళ్తున్నారు, వెన్నులు తుంచుతున్నారు, చేతులు గడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. అసలు ఇదేం పద్ధతి, ఇదేం భక్తి? వీటిని అంతగా పట్టించుకునే శ్రద్ధ ఉన్నదా? ఆత్మశుద్ధిని గురించి పట్టించుకునే ఆలోచనే లేదే. ఈ సంగతులన్నిటినీ ఆలోచించి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘమునకు రాసిన ఉత్తరం 4వ అధ్యాయం 14వ వచనంలో భలే చక్కని మాట చెప్పాడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ
గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. 15వ వచనాన్ని కూడా కలిపి చదివాను. ఎంత చక్కని మాట చెప్పాడండి. అర్థం లేనటువంటి సంగతులకు అధిక ప్రాధాన్యతనివ్వటం. ఇదేంటో కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకు అంత ప్రాధాన్యతనిస్తున్నారు? కాలహరణం జరుగుతోంది. ఈ కాలహరణం జరగటానికి కారణం అనవసరమైనటువంటి సంగతులు కదా, అనవసరమైన కార్యక్రమాలు కదా. ఒక సమావేశాన్ని ఎన్ని గంటలు జరపాలి, ఎవరు వాక్యం చెప్పాలి, ఎంతసేపు వాక్యం చెప్పాలి, సూటిగా స్పష్టంగా చక్కగా దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్లను ఆహ్వానించటం తెలిసిందా? సమావేశం జరిగేదేమో 2.5 రోజులు, ఆహ్వానించే దైవ సేవకులేమో 10 మంది 12 మంది. వాళ్ళు ఏం చెబుతారో, వాళ్ళకి సమయం ఎక్కడున్నదో, ప్రజలు వచ్చే సమయం ఏమిటో, వీటన్నిటినీ పరిశీలించకుండాను అదేమంటే నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి, ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమాలు ఈ విధంగానే ఉండాలి, అనవసరమైన నిరర్థకమైన తత్వజ్ఞానముతో రేపబడకుండాను కాలానుగుణముగా దైవ సంబంధమైన సంగతుల చేత మనము కాస్త ఒప్పించబడవలసిన అవసరత ఉన్నది. ఇందులో దైవ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, కాస్త అనుభవజ్ఞులైన వారు ఉన్నారు. అంటే మీరు నేను ఉన్నామని అర్థం అన్నమాట. ఇక్కడ భక్తుడు ఏం చెబుతున్నాడు? మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక, పసిపిల్లలంటే మీరు నేను పసిపిల్లలేం కాదు కదా, భక్తిలో పసిపిల్లలుగా ఉండక. పసిపిల్లలకు ఏం తెలుస్తుందండి? ఏమీ తెలియదు. వాళ్ళకి ఏమీ తెలియదు. పాము వచ్చినా తెలియదు, తేలి వచ్చినా తెలియదు, అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. అంత అమాయకత్వం అన్నమాట, అంత విచిత్రమైన నిర్మలత్వం. ప్రభువులో మనము పెరిగి కొన్ని సంగతులు గ్రహించాలి కానీ అనవసరమైనటువంటి సంగతులు, మనుషులు వాళ్ళు మాయ చేశారండి, వీళ్ళు మాయ చేశారండి. వాళ్ళు మాయ చేసిన మాట నిజం. వాళ్ళ మాయలో పడటానికి మనం కూడా ఇష్టపడిన స్వార్థం గురించి ఏమనాలి? దాన్ని మాట్లాడడం. వాళ్ళు మోసం చేశారండి, వాళ్ళు డబ్బులు కొట్టేశారండి, వాళ్ళు 10,000 ఇస్తే 50,000 ఇస్తామన్నారండి, అందుకని నేను నా ఇంట్లో ఉన్నవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఇప్పించానండి, వాళ్ళు మోసం చేశారండి. వాళ్ళు మోసం చేయటం తప్పున్నారా? మోసం చేయబడటానికి అవకాశం కల్పించిన మన స్వార్థం పరిశీలనకు అక్కర్లేదా? ఎలా ఇస్తారు? మనం ఇచ్చేది ఎంత, మనం తీసుకునేది ఎంత? ఇది తప్పు కదా, ఇది అధర్మం కదా, మాకు అక్కర్లేదండి, దేవుడు మాకు తినటానికి ఉండటానికి ఇచ్చాడని ఒక్క మాట మాట్లాడటం చేత కాకుండా వాళ్ళు వీళ్ళు మోసం చేశారా? చేసిన మాట నిజమే కానీ ఆ మోసములో పడటానికి మన స్వార్థ బుద్ధి కూడా పరోక్షంగా ఉపయోగపడింది. దానిని ఆలోచించడం చాలా ప్రాముఖ్యమండి. పసిపిల్లలైతే ఆలోచన చెయ్యరు, ఎదిగిన పిల్లలైతే ఆలోచన చేస్తారు. మనుషుల మాయోపాయముల చేత, వంచన చేత, తర్పు మార్గమునకు లాగు కుయుక్తి చేత అటు ఇటు గాలికి కొట్టుకుని పోయే గాలి సరుకుగా ఉండకూడదు అంటున్నాడు అన్నమాట. అంటే తేలిక సరుకుగా ఉండకూడదు. బరువైనది గాలికి కొట్టుకుని పోదు కదా. గాలికి ఏది కొట్టుకుపోతుంది? పొట్టు కొట్టుకుపోతుంది. మనం నూర్పిళ్ళు చేసినప్పుడు వడ్లలో నుంచి పొట్టు పోయినప్పుడు, పోత పోసినప్పుడు ఏమవుతుందండి? గాలికి పొట్టు పోతుంది అన్నమాట, గింజలు కింద పడతాయి. అలాంటి బలహీనమైన భక్తి చేయకుండానే గట్టి భక్తి చేయమంటున్నాడు. అనవసరమైనటువంటి సంగతులకు అధిక ప్రాధాన్యతనివ్వకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో ఎదగమంటున్నాడు. ఇది క్రైస్తవ సంఘములో ఉన్న ప్రధానమైన సంగతి. ఎదుగు బొదుగు లేకుండాను మరుగుజ్జులాగా తయారయ్యి ఏదో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే పద్ధతిలో ఉండటానికి వీల్లేదు. ఒకటే ప్రశ్న: ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించాము? మన వలన ఎంత సేవ జరిగింది? ఇదే ప్రధానం. కానీ ప్రభువును నమ్ముకున్నాక ఎంత సంపాదన చేశాము, ఎంత ఘనతను పొందుకున్నాము, ఎన్ని భౌతిక ఆశీర్వాదాలు పొందుకున్నాము, వీటి చుట్టూనే తిరగకుండాను వాటితో పాటు ప్రభువుని విశ్వసించిన తర్వాత నేను ఇంతవరకు చేయగలిగానండి దేవుని సేవలని చెప్పుకుని అనవసరమైన సంగతులకు దూరముగా ఉండి అనవసరమైన నిరర్థక జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి దేవుని జ్ఞానము చేత మనందరం మరింత ప్రభావముగా నడిపించబడదాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.